టైము 11 గంటలుగా వస్తుంది. హెల్త్ బాగాలేకున్నా నా ఫ్రెండ్స్ నిద్ర వస్తున్నా గెట్ టుగెదర్ ప్రోగ్రాం కోసం చాలా కష్టపడుతూ డెకరేట్ చేయాలి, చాలా అందంగా కనిపించాలి. ఇక్కడికి విచ్చేసినటువంటి లెక్చరర్లకు కానీ స్టూడెంట్స్కి కానీ చాలా వాళ్ళు కొంచెం ఆనందపడేలా బాగుండాలి, ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి ఇలా డెకరేట్ చేయడం జరుగుతుంది. తెలీదు. ఎస్ఎస్డిసి ఛానల్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి పెనకొండలో ఉన్నటువంటి కాలేజ్లో ఈరోజు ప్రజల రద్దీ పెరిగింది. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది అని చెప్పేసి సతీష్ అక్కడ మా రిపోర్టర్ మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, అక్కడ ఎలా ఉంది వాతావరణం? హలో భాష, ఇక్కడంతా చాలా మంది వచ్చేసారు. చూస్తుంటే చాలా కలకల అవుతుంది. అంటే చాలా రోజుల తర్వాత ఈ కాలేజ్ లో ఇంతమంది ఫ్రెండ్స్ కలవడం చాలా ఆనందం ఉంది. చాలా మంది వచ్చేసారు భాష. నేను ఒక్కొక్కరు ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న మనం మహేష్ చెప్పండి, ఎలా ఉంది మీకు ఇంతమంది కలవడం? నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత ఇంతమంది ఫ్రెండ్స్ కలవడం ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇది ఓన్లీ కేవలం ఒక మహేష్ ఒపీనియనే కాదు, అందరి ఒపీనియన్ కూడా అలానే ఉంది. సో ఇక్కడ మనకి ప్రవీణ్ ఉన్నాడు. ప్రవీణ్ చాలా సైలెంట్ గా నన్ను ఎందుకు అడుగుతాడు, నా ఫ్రెండే కదా అనుకున్నాడు. సో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ప్రవీణ్ చెప్పండి, ఎలా ఉంది మీ స్పందన, ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత ఇంతమంది కలుసుకొని అనుకోలేదు. చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. అంతా అక్కడ బీకామ్ ఒకలే ఉన్నారా లేదంటే బిఎస్ అంతా కలిసి ఉన్నారా? అక్కడ సాంగ్స్ పాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మహేష్ అయితే అంత ముందు కొమ్మ కొమ్మ వచ్చామని పాట పాడేవాడు. చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ స్పందన ఎలా ఉంది? యాక్చువల్లీ అదే నేను కూడా అడుగుదాం అనుకున్నాను. మహేష్, నువ్వు ఒక సాంగ్ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కి డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ పాడేసిన తర్వాత మనం ఫంక్షన్ కి వెళ్ళిపోతాము, ఇంకా బోర్ కొట్టేస్తుంది. సాంగ్ చాలా వద్దా? ఓకే, ఇప్పుడు స్లిప్పులు పెట్టారని అయితే నాకు అనిపిస్తుంది. బట్ చూద్దాం. ఏమైనా స్లిప్ ఏమైనా పెట్టావు ఇక్కడ? ఇక్కడ ఎవరో స్లిప్లు అయితే పెట్టట్లేదు ప్రజెంట్. ఓకే, ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా మంది వచ్చారు. సో వాళ్ళ ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం మనం. శశికళ వచ్చింది. శశికళ చాలా రోజుల తర్వాత కనిపించింది. ఎలా ఉంది శశికళ ఇక్కడ? బాగున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ 10 years కదా. సో హ్యాపీ. సో థ్యాంక్ యూ శశికళ, చాలా చక్కగా మాట్లాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు అలా మాట్లాడుతూనే. ఇక్కడ భారతి ఉంది. భారతి చాలా సైలెంట్ ఉంది. చూద్దాం మరి. భారతి ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మనం ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. దేవుడు మిమ్మల్ని త్వరగా తీసుకెళ్లాలని ఆనందపడుతున్నాడేమో. అందుబాటులో ఉంటే చెప్పండి ఆయనకు. మరణం మనిషికి కానీ మనసుకు కాదని. మా ఊపిరి అక్కడ ఈ రోజు కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఉందని. కేవలం భౌతికంగా మాత్రమే మా నుంచి దూరమైన ప్రసాద్ సార్, మా మిత్రులు మారుతి, చెన్నకేశవ, రాజు, రమాదేవి, మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటిస్తూ. థ్యాంక్ యూ. మిమ్మల్ని టీచర్ స్థానంలో కంటే తండ్రి స్థానంలోనే ఎక్కువ చూసాం సార్. రవి సార్, ప్లీజ్ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
మీరు చెప్పే పాఠం ఇష్టం, మీరు చెప్పే జీవిత పాఠాలు ఇష్టం, ఇక మీరు పాడే పాటలు అంతకంటే ఇష్టం. మాకు తెలిసిన మొదటి ప్రొఫెషనల్ సింగరు మీరే, మాకు తెలిసిన మొదటి ఫిలాసఫరు మీరే. తాను మరెవరో కాదు కేశవ్ సార్. ప్లీజ్ వేదిక నలంకరించారు. ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్న డైలాగ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఉన్న 1 year లోనే తన మార్కేళ్ళు చూపించి 10 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకునేలా చేశారు. థ్యాంక్ యూ సార్. నరేంద్ర సార్, మీరు వేదిక నలంకరించగా కూర్చున్నారు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. పని లేదు, కొట్టాల్సిన పని లేదు, కానీ తన చుట్టూ ఒక ఆరా ఉంటది. నా దృష్టిలో అతను ఒక 100 kg సినిమాలతో సమానం. తన నిశ్శబ్దం ఒక అగ్నిపర్వతం, తన నవ్వు ఎడారిలో కురిసే స్వచ్ఛమైన వర్షం. తను మరెవరో కాదు, మన మహేష్ సార్. ప్లీజ్ వేదిక నారాయణ కోరుతున్నాను. ఎంతని చెప్తాను, నేను ఎంత ఎలివేట్ చేసినా తన నవ్వు నా రైటింగ్ మొత్తం డామినేట్ చేస్తుంది. కానీ మీరు నవ్వనంటే నేను ఒక మాట చెప్తాను సార్, మీరు ఒక ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్. ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా ఒకసారి పవర్ కట్ ఇష్యూస్ వస్తాయేమో, కానీ మీ ఫ్లోట్ ఒక్క పవర్ కట్ కూడా ఉండదండి సార్. అయినా మీ స్టైలు, మీ స్మైలు, మీ వాటింగ్ స్టైలు సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే మీరు మా మినీ రజనీకాంత్ సార్. ప్లీజ్ వెల్కమ్. అలాంటి ఫంక్షన్ జరుపుతామో లేదో, ఇలా మన ముందు మనకి చదువు చెప్పిన టీచర్లు కూర్చుంటారో లేదో, వాళ్ళ ముందు మనం నిలబడతామో లేదో, మనస్ఫూర్తిగా ఉందాం, ఏం మాట్లాడినా విందాం. మనకి తనిఖీ తీరేదాకా వాళ్ళకి తనిఖీ తీరా చూద్దాం. అందుకంటే ముందు మాకు ఏ కాలేజీలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ చిన్న డౌట్ వచ్చినా మాకెప్పుడు చూడండి గోపాల్ సార్, అశ్వత్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇన్వైట్ చేస్తేనే మీరు తప్పకుండా వస్తారని తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ నుంచి సాయిదీప్ గా ప్లీజ్. We are truly grateful to our presence sir, to extend a warm welcome to our present school. Always inspire us to aim high and achieve our goal. Please take some suggestions, to give some suggestions. గజానన ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మళ్ళా డిగ్రీ స్టూడెంట్స్ పాఠం చెప్తున్నానేమో అనిపిస్తుంది నాకు. నా బ్యాచ్కి ఇలాగే కూర్చున్నారు, ఇలాగే నేను ఇక్కడ నిలబడి స్టేజ్లో మీకు చెప్పానేమో. మేబీ జరిగింది, ఖచ్చితంగా జరిగింది ఏమి. సో కానీ మళ్ళీ ఆ ఫీలింగ్ నాకు వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే
ఆ ఫీలింగ్ నాకు కలుగుతాను. మీరంతా స్టూడెంట్లు కూర్చున్నారు, నేను లెసన్ చేయడానికి మీరు వచ్చాను. సో ఇట్ ఈస్ వెరీ ఎగ్జైటింగ్గా కూడా ఉంది నాకు మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే. సంతోషము. మీరంతా కూడా మీ భవిష్యత్తులను ఆల్రెడీ నిర్ణయించుకుంటారు. సో ఎందుకంటే అప్పుడు ఒక 18, ఇప్పుడు 10, 28 ఇయర్స్, 25 ఇయర్స్ దాటి నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. 25 ఏళ్ళకంతా మనము మన గోల్ అచీవ్ అయితే మన లైఫ్ అనేది ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జరిగిపోతుంది. లేదంటే కొన్ని మనము ప్రాబ్లమ్స్ లైఫ్లో కొన్ని అజార్డ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ టు దెమ్. Okay, thank you, sir. Thank you very much to give very meaningful speech. Is it right? Yes. 100%. Okay. Now I am inviting our present principal, sir, Adishesha Reddy, sir, to give some suggestions. Honorable dignitaries and respected colleagues and dear and dearest lovable children, good morning to everyone. At this present moment, I used to say one thing, that is, generally we have been gathering here, means we are sharing our feelings one another. అంటే చాలా కాలం క్రితం మనం ఇక్కడ చదువుకుంటాం. we will remind the old memories where you have in those days, which lecturer taught, what are their ideas they have shared with you, everything we will remind. సో నేను పలానా చోట కూర్చొని ఉంటే, పలానా బెంచ్ లో ఉంటే, పలానా లెక్చరర్ ఇలా కామెంట్ చేస్తుండేవాడు, ఇలాంటి ఫీలింగ్స్ జనరల్ గా మనం షేర్ చేసుకుంటాం. సో నాట్ ఓన్లీ దట్, అకార్డింగ్ మై ఫీలింగ్, my opinion, it is a place, it must be the place to share the everything. There may be the inferiors, there may be the superiors, and there may be the moderates. అంటే మనలో చాలా మంది వెల్ సెటిల్డ్ ఉంటారు, చాలా మంది those who did not settle in a proper way because of one kind of feeling, inferior feeling తో రాలేకపోయిండొచ్చు. సో మనిషి ఎప్పుడైతే సార్థకంగా సమాజంలో ఉండగలుగుతాడంటే దాన్ని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేసినప్పుడు. మన ఈ భూభాగం తీసుకోండి ఎగ్జాంపుల్. సగటు ఉష్ణోగ్రత భూమి భరించగలిగింది 21 degrees Celsius అండి. అంతకు మించి పెరిగినా తగ్గినా కొంతవరకు తట్టుకోగలుగుతుంది, కానీ కొంత మినిమం మ్యాక్సిమం అనేది ఉంటుంది. దాన్ని క్రాస్ అయితే అది వేరే ప్రళయాలకి దారి తీస్తుంది. మనం ఎంతటి పొజిషన్లో ఉన్నప్పటికీ మనకు కావాల్సింది మాత్రం మన చదువుకి, మన వైద్యానికి, మన ఫ్యామిలీకి. సో అంతకంటే ఎక్కువ మనం ఏం చేసేది ఏముంటుంది దాంట్లో. మనం ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అర్నింగ్ మోర్ అండ్ మోర్, జనరలీ we used to forget the things which have been under our heads. మన కింద ఉన్న వాళ్ళు, మన సహోదర కమిటీ మెంబర్ గా ఉన్న, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద PhD ద పీక్ పొజిషన్ ఇన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నా. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పటికీ, నేను జనరల్ గా క్యాంపస్కి వచ్చినప్పటికీ కింది స్థాయి ఎంప్లాయ్ నుంచి జనరల్ గా నేను ప్రిన్సిపల్ గానే ఎప్పుడు ఫీల్ కాను. యూ కెన్ ఆస్క్ అవర్ వాచ్మెన్ కానీ, అటెండర్ కానీ, ఇక్కడ ఉండే గేట్ మెన్ కానీ ఎవరైనా అడగచ్చు. ఒక పిల్లవాళ్ళని కానీ ట్రీట్ చేసే విధానం అలానే ఉంటుంది. సో అలా మనం, అంటే నేను ఏం కోరుతున్నానంటే, మనం 10 మందికి ఏం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు గేట్ మ్యాన్ ని నవ్వుతూ మాట్లాడిస్తే ఒక రకమైనటువంటి సంతోషకరమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. నన్ను ప్రిన్సిపల్ సార్ మాట్లాడించాడు, ఆ రోజు ఆయన వర్క్ ఎలా ఉంటుందంటే జెన్యూన్ గానే ఉంటుంది, నేను నమ్ముతాను. అలా మాట్లాడించినప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తప్పు చేయరు. తప్పు చేశాడు ఆ మనిషి అంటే మన ముందుకు రాలేడు. నేను ఇంత మంచిగా ట్రీట్ చేసి తప్పు చేశాడంటే మన ముందుకు రాలేడు. అది నేను నమ్ముతాను. నేను ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ లో ఉన్నా నేను అదే చేస్తాను, అదే విధంగా ఇక్కడ కూడా చేస్తున్నా. సో నా వంతు నేను ఇక్కడ ఈ కళాశాలలో
ఈ కళాశాలకు ఒక గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో నేను అంటే లాస్ట్ ఇయర్ నుంచి ప్రయత్నం చేస్తున్నా. ఆ విధంగా మీలో కూడా మీరు ఇక్కడ కలిశారు, గెట్ టుగెదర్ అయ్యారు. నాట్ ఓన్లీ ఇట్ షుడ్ బి పర్మిటెడ్ ఫర్ ఫిజికల్ గెట్ టుగెదర్, ఫిజికల్గా కలసడం, సంతోషాలు షేర్ చేసుకొని వెళ్ళిపోవడం కాదు. మీ యొక్క బ్యాచ్ లోనే కొందరు ఎవరైనా పూర్ ఉంటారు, సో చాలా దీన పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి. మీరందరూ గుర్తుగా ఏదైనా కాలేజీకి అంటే గుర్తుగా నేను కాలేజీకి ఏమి ఎక్స్పెన్సివ్ చేయమని చెప్పను. బయట మౌత్ టాక్, ఎస్ సో అండ్ సో కాలేజ్ ఇస్ గుడ్, ఇట్ ఈస్ రన్నింగ్ అండర్ సమ్ వన్ పర్సన్, ఇట్ ఈస్ గుడ్. సో నేను ఫ్రాంక్ గా నా పిల్లలు కూడా ఇదే కోరుతా. మీ క్లాసెస్ సరిగా జరిగాయంటే చెప్పండి, పాజిటివ్ చెప్పండి. మీకు ప్రాక్టికల్స్ కానీ ల్యాబ్లు కానీ కరెక్ట్గా ఉన్నాయంటే చెప్పండి, పాజిటివ్గా చెప్పండి. లేకపోతే బాగలేదు చెప్పండి, అడ్మిషన్ చేయకండి అని చెప్తా. నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఐఎమ్ ద పొజిషన్ ఆఫ్ ప్రొవైడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ ఫర్ ద స్టూడెంట్స్. Now with experience, practical experience, I have got one kind of idea on this area. ఈ ఏరియా పైన ఒక రకమైన ఐడియా ఉంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు పిల్లలు, రకరకాల ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, చాలా దీన పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను ఆర్థికంగా కూడా నా పిల్లలకి ఫీజు కట్టలేని పరిస్థితులు కూడా నేను ఏదో ఆల్టర్నేటివ్ నాకంటూ ఒక ప్రిన్సిపల్ పొజిషన్ లో నాకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది. మేనేజ్మెంట్ ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. ఆ ఫ్లెక్సిబిలిటీ ప్రకారంగా నేను వాళ్ళకు కూడా ఆర్థికంగా కూడా నేను ఇక్కడ హెల్ప్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్ గా మాకు ఇక్కడ ఒక అటెండర్ ఉన్నారు, చాలా హెల్త్ ఇష్యూ వల్ల ఆమె భర్త వల్ల ఆమె చాలా ఫేస్ చేసింది ఎకనామికల్ గా, దానికి హెల్ప్ చేసాం. మా పిల్లలు కూడా నేర్పిస్తాయి ఇది పూర్ పీపుల్ రిలీఫ్ ఫండ్ ఏం చేయాలి దానికి అని. విజయవాడ 100 బాడీలు కలెక్ట్ చేయడం కానీ వాట్ ఎవర్ ఐ హావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. Speech, really wonderful speech. We are expecting this type of messages and this type of speeches. Is it right? Okay. Again, can I expect a huge round of applause to Adishesha Reddy sir? Okay. Thank you. Now I am requesting to legendary and motivational speaker and encouraging leader. You can expect? Oh, very nice. Our English lecturer, Keshwar sir, onto the stage. Thank you. గుడ్ మార్నింగ్. ఎందుకో కొన్ని మొహాలు చాలా కళకళలాడిపోతున్నాయి, కొన్ని మొహాలు లాంగ్ జర్నీ చేసేటట్టున్నారు. ఎనీవే అందరికీ శుభోదయం. ఇక్కడ వేదిక అలంకరించినటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ ఆదిశేషారెడ్డి గారికి, మరియు మా కలీగ్ ప్రిన్సిపల్ మహేష్ గారికి, అలాగే మా లెక్చరర్ పుల్లారెడ్డి గారికి, రవి సార్ గారికి, నరేంద్ర గారికి, మరియు మా నాన్ టీచింగ్ గోపాలరెడ్డి గారికి, ఈ గెట్ టుగెదర్ యొక్క మన కాలేజ్ పెట్టినప్పటి నుంచి ఐ థింక్ 2007లో మన పెనుగొండ పట్టణానికి గౌరవనీయులు డాక్టర్ పల్ల రఘునాథ్ గారు మన కాలేజ్ ఇక్కడ రావడానికి కారణం. అలాగే మన శ్రీమణి పల్లె వెంకటరమణ గారు. మన నియోజకవర్గంలోనే ఇటువంటి కాలేజ్ లేదని ప్రూవ్ చేశారు. నిజంగా మనం ఇది కాలేజ్ ఫస్ట్ బ్యాచ్ 2007 నుంచి 2011 వరకు అక్కడ ఉన్నాం. అంటే నర్సరీ రోడ్లో ప్రజెంట్ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉన్నాం. సో అక్కడ అంటే అప్పటి నుంచి కూడా ఉన్నారు. ఇప్పటికి 16 సంవత్సరాలు నా జర్నీ ఇన్ దిస్ కాలేజ్. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఈ జర్నీలో, ఈ లాంగ్ జర్నీలో చాలా చూశాను, చాలా మంది స్టూడెంట్స్ ని చూశాను. చాలా ఎక్కువగా ఈ బ్యాచ్ లో నేను బాగా గుర్తుపెట్టుకున్నాను. చాలా ప్రతి ఒక్కరి పేరు కూడా మీరు చెప్పారు కానీ అందరి పేర్లు చాలా మంది నాకు బాగా గుర్తుపెట్టుకుంది. నా క్లాస్ లో కొంచెం బాగా సొసైటీ డైరెక్ట్ ఎక్కండి, ఖచ్చితంగా డెమో ఇవ్వండి, సెమినార్ ఇవ్వండి, ఏదైనా స్పీచ్ ఇవ్వండి, ఖచ్చితంగా నేనైతే బాగా అడిగింటాను. సో అది కొంత ఎంతో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. సో పాట మళ్ళీ తర్వాత క్లాస్ లో. సో లడ్డు యాక్టివ్ పర్సన్స్ కానీ ఎక్కువగా క్లాస్ లో పిల్లలు డాన్స్ చేసి బాగా మాట్లాడుతుంది అప్పుడే. సో నాకు చాలా హ్యాపీ.
ఒక స్టూడెంట్ బాగా మాట్లాడుతున్నాడంటే టీచర్కి చాలా గర్వం తగ్గించుకున్న విషయం. ఎందుకంటే అతను బాగా ఎదిగాడు. ఇప్పుడు ఇంటి విషయాలు బాగా పట్టించుకోవాలంటే తండ్రి చాలా ఆనందపడతాడు. మా వాడు బాగా పైకి వస్తున్నాడు, ఖచ్చితంగా బాగా మంచి పని చేస్తున్నాడు, సొసైటీలో మంచి గుర్తింపు పొందుతున్నాడు, ఎవరు చేయరు. ఖచ్చితంగా ఒక గురువు స్థానం అది. ఆ స్థానంలో కనీసం ఇప్పుడు నాకు తెలిసి అంతా చాలా మంది బెంగళూరు, హైదరాబాద్, చెన్నై చాలా మంది సెటిల్ అయ్యారు. టీచర్స్ గారు, లెక్చర్స్ గారు చాలా తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది అప్పుడే బాగానే మాట్లాడేవాళ్ళు. మాకు చాలా బాగా గుర్తుంది. వాళ్ళు చాలా మంచి స్థాయిలో ఉండాలి. బాగా అనుకున్నట్టుగా వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు సెటిల్ కావాలి, వాళ్ళు మంచి పొజిషన్ లో ఉండాలి, వాళ్ళు కూడా గుర్తింపు రావాలి. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కూడా ఎత్తుకొని వచ్చినారు, చాలా హ్యాపీగా ఉంది. మా ఇంటిగా మేము పాటు చెప్పిన పిల్లలు ఈ రోజు వాళ్ళ పిల్లలు ఎత్తుకొని వచ్చినారంటే చాలా మాకు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపినట్టుగా నెలగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇట్స్ అ వెరీ గుడ్ మెమరీ. ఇప్పుడు నిజంగా చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇలాంటి బాండింగ్ ఉండాలి స్టూడెంట్ కి, లెక్చరర్ కి. ఇలాంటి బాండింగ్ ఉంటే ఇప్పుడే 10 years కాదు, ఆఫ్టర్ 10 years అడిగినా కూడా నేను మీ పేర్లు చెప్పగలను. మా పేరైతే మీకు గుర్తుంటుంది కానీ మీ పేర్లు మాకు గుర్తుండకపోవచ్చు. అలా గుర్తున్నాయంటే ఖచ్చితంగా బాండింగ్ అలాంటిది అనమాట. ఈ బాండింగ్ ఇలాగే ఉండాలి, ఇలాగే కొనసాగాలి, ఇలాగే ఉండాలి. మేము గుర్తుంచుకుంటూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ కైండ్ హార్టెడ్ వర్డ్స్. నిజంగా చెప్పాలంటే కేశవై సార్ అంటే ఇంగ్లీష్ సార్, మేము బిఎస్సి స్టూడెంట్స్ అయినా చాలా ఎనర్జెటిక్. అసలు ఇంగ్లీష్ క్లాస్ అంటేనే డెమో 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 ముందుగానే ప్రిపేర్ అయ్యే వాళ్ళం. అయ్యో ఎంకరేజ్మెంట్, అసలు ఆ ఎంకరేజ్మెంట్ ని అసలు చాలా ఆయన వల్ల మేము చాలా నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ మోటివేషన్ చేయడం కానీ ప్రతి ఒక్కటి. ఓకే, థ్యాంక్ యూ. Next, again I can expect you round of applause to Keshavaya sir. Why I am asking to class means class are the very motivational that I am thinking. Okay, now I am inviting our Prakash. మనకు అన్నలా అనిపిస్తాడు, ఆత్మీయులా అనిపిస్తాడు. సార్ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా తనతో ఏదైనా మాట్లాడాలంటే ఎక్కడో చిన్న భయం ఉంటుంది. కానీ ఆ భయం అనే గోడను బద్దలు కొట్టే శక్తి తనతో జస్ట్ 10 నిమిషాలు మాట్లాడితే వస్తుంది. తనలో కాదు. ప్రకాష్ సార్, ప్లీజ్ వెల్కమ్. అందరికీ శుభ మధ్యాహ్నం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరినీ గ్యాదర్ చేసి మాకందరికీ ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు కష్టపడ్డ వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సభాధ్యక్షులు ఆదిశేషి సార్ గారికి, అలాగే మా సోదర సభ్యులు రవి సార్ గారికి, అప్పుడు అంతా కలిసి మేము వర్క్ చేసేవాళ్ళము. అట్లాగే ఇంకో సోదరులు, మా ప్రియమైన సోదరులు కేశవ సార్ గారికి, అట్లాగే మా ప్రకాష్ సార్ గారికి, నరేంద్ర సార్ మా డిపార్ట్మెంట్ కంప్యూటర్ డిపార్ట్మెంట్, కులారెడ్డి గారికి, గోపాలన్న గారికి. గోపాలన్న కూడా చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు హెల్త్ సరి లేకుండా కూడా పాపం చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు, లేట్ నైట్స్ కూడా ఉండేవాళ్ళు. అట్లాగే మన గంగాధర్ గారికి, అన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏ టైంలోనైనా సరే ఖచ్చితంగా, ఈవెన్ పల్లె సార్ వాళ్ళు వచ్చినా కూడా సమయంలోనే అవైలబుల్ ఉండేవాళ్ళు మన అన్నగారు. సో ఈ కళాశాలని 2007లో డాక్టర్ పల్లె రంగనాథ్ రెడ్డి గారు మన పెనుగొండలో మొదలు పెట్టారు. అలాగే ఉమా మేడం గారు కూడా ఈ యొక్క కాలేజ్ అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళకు మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే బిఎస్సీ ఉన్నారు, బీకామ్ వాళ్ళు ఇద్దరు కంబైండ్ ఉన్నారు. బిఎస్సీ వాళ్ళు చాలా అప్పుడే తక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళు ఒకటి ఇంకా తక్కువ వచ్చారు. బీకామ్ వాళ్ళు కూడా తక్కువ వచ్చారు అనుకోండి. ఏది ఏమైనప్పటికీ మీకు అప్పటి నుంచి కూడా
విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు భవిష్యత్తులో ఎలా ఉంటది, ఏ విధంగా వ్యక్తిత్వం ఉండాలి, ఇలాంటి విషయాలు చాలా విషయాలు చెప్పాము. ఇంగ్లీష్ సార్ క్లాస్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ఎనర్జెటిక్ డెమో గుర్తొస్తాయి, అవునా? అదే మాకు మహేష్ సార్ అంటేనే మాకు ఏం గుర్తొస్తుంది అంటే టెన్షన్ గుర్తొస్తుంది. అదే విధంగా క్యూరియాసిటీ గుర్తొస్తుంది. వై? బికాస్ నెక్స్ట్ క్లాస్ ఏం చెప్తారు, ఏం వర్క్ చెప్తారు, ఏం రాయమంటారు, ఏం చదవమంటారు, ల్యాబ్ తీసుకెళ్తారా, ఇక్కడే ఉంచుతారా, సంథింగ్ సస్పెన్స్ సార్ చూడగానే సస్పెన్స్ సార్. అలా మేము ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ ఈజ్ సార్, కెన్ ఐ ఎక్స్పెక్ట్? Thank you very much. Next, I would like to give great speech our DBMS sir. DBMS అంటే నేను లాస్ట్ ఇయర్ లో మాకు వచ్చారు నరేంద్ర సార్. అందరూ ప్రతిసారి కానీ మేడం కానీ టచ్ లో ఉండడం, కనపడడం, ఏదో ఒక టైంలో కనపడడం జరిగింది. బట్ నరేంద్ర సార్ మాకు ఎప్పుడు కనిపించలేదు. అవునా? మీకు కనిపించారా లేదో మాకు తెలియదు. ఓకే, కనిపించారా? ఓకే, సార్ని కోరుకుంటున్నాను గ్రేట్ స్పీచ్ ఇవ్వవలసిందిగా. ఇక్కడున్న వాళ్ళందరికీ, నాకు కొలీగ్స్ కావచ్చు, నాకంటే పెద్దవాళ్ళు కావచ్చు, సార్ వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నా. కొద్దిగా నర్వస్గా ఉంది, ఏమనుకోద్దు. ఎందుకంటే ఈ కాలేజ్ మీకు ఎంత మెమోరీస్ ఇచ్చాయో సేమ్ టు సేమ్ ఈ కాలేజ్ నాకు కూడా అలాగే మెమోరీస్ ఇచ్చాయి. ఎందుకంటే దిస్ ఇస్ ద కాలేజ్ వేర్ ఐ బిగిన్ అండ్ వేర్ ఐ ఎండ్. ఎందుకంటే నేను ఇక్కడే యాజ్ లెక్చరర్గా మొదలు పెట్టా అండ్ ఇక్కడే లెక్చరర్గా ఎండ్ చేసుకున్నా. సో యు ఆర్ ద ఫస్ట్ బ్యాచ్, యు ఆర్ ద గ్రేట్ బ్యాచ్ అండ్ యు ఆర్ ద లాస్ట్ బ్యాచ్. ఓకే, అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు? సో వీడైతే ఆడు బుక్ పట్టుకొని ఎదురు కూర్చుంటా. పేరు గుర్తుకు లేవు, పొజిషన్ చెప్తాను. సెంటర్ అదే సేమ్ అప్పుడే ఐస్ ఉంటాయి. ఓకే, శరణ్ అది ఎగ్జామ్ చూస్తున్నాను, క్వశ్చన్ మాస్టర్స్ ఆర్డర్ వస్తుంది. ఓకేనా? ఇంకా మించి ఇంకా శరణ్ అయితే వాడు పెద్ద డిఫరెంట్. ఇప్పుడు చెప్పేది కట్టడి మీద కూడా కొద్దిగా రఫ్గా ఉన్నాడు, అప్పుడు అమ్మాయిగా ఉండే. ఈ సతీష్ రాష్ట్రం వచ్చి ఓకేనా? ఆ రాష్ట్రం వచ్చి రఫ్గా ఏమో రాస్తున్నాం అంటే రాస్తున్నాం సార్ అంతే. ఇంకా అమ్మాయిలు అయితే అంటే నాకు పాప అండి, ఇద్దరు అట్లనే ఉన్నారు అమ్మా, అంతే కదా? నాకు బాగున్నారా అంట, చూడగానే బాగున్నారు అంట, హ్యాపీగా ఉండండి. నేను ఎక్కువ స్పీచ్ చేయను, నాకు రాదు. అబ్బాయిలు ఎందుకు పిల్లలు ఉన్నారా? పెళ్లి కమలు ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. పెళ్ళైన వాళ్ళంతా హ్యాపీగా ఉండండి, పెళ్లి కమలు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. అమ్మాయిలు అయితే అందరూ ఆల్మోస్ట్ రోజమ్మా నువ్వు మిగతా వాళ్ళందరూ హస్బెండ్స్ హ్యాపీగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. Thank you very much to give wonderful speech. Again, ఇది మాత్రం మానకండి. Why? Because it is a motivational, right? కొంతమంది యాక్టివ్ గా ఉండొచ్చు, కొంతమంది అన్యాక్టివ్ గా ఉండొచ్చు, కొంతమందికి నిద్ర వస్తా ఉండొచ్చు. ఇట్ ఈస్ రైట్. కొంతమంది పిల్లలతో టెన్షన్ గా ఉండొచ్చు, కొంతమంది స్పీచ్ ఏమి ఇవ్వాలి, నేను ఏం ప్రిపేర్ అవ్వాలి, నాకు డయాస్ మీదకి వెళ్తే ఏమవుతుందో అన్న కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉండొచ్చు. అందరి ఆలోచనలో ఇవే ఉంటాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ స్పీచ్ నేను ఏమి ఇవ్వాలి, అవునా? బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ డైనమిక్ లీడర్. అవర్ డైనమిక్ లీడర్, నేను బీకామ్ కాకపోయిండొచ్చు కానీ ఆయన మాకు డైనమిక్ లీడరే అంటాను నేను. వై? బికాస్ సంథింగ్ మెమోరీస్, సంథింగ్ మోటివేషనల్ స్పీచెస్ కానీ అప్పుడప్పుడు సంథింగ్ లీజర్ ఉన్నప్పుడు రావడం కానీ ఇలా చేసేవారు. ఆయనే చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, హార్ట్లీ వెల్కమ్ టు మున్నారెడ్డి సార్.
నిజానికి అప్పుడు కూడా మైక్ అలవాటు తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ మైక్ లోపల ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. వాయిసే వైలెన్స్, మళ్ళా మైక్ తో వైలెన్స్ ఎందుకు అని అంటే. ఎనీవే 2011-14 సంవత్సరము నేను 2010 జూన్లో జాయిన్ అయింది. ఎక్కడ షెడ్యూల్లో. కంప్లైంట్ ఏమంటే నేను ఆ షెడ్లో క్లాస్ చెప్తానంటే సార్తో కంప్లైంట్లో, ఎందుకంటే మనకి ఆవిడ పిల్లలు అడ్డం కట్టిండ్రే, సిమెంట్ పిల్లలు. సార్ మీ వాయిస్ అంత తగ్గించి చెప్పండి సార్, ఆ బీకామ్ అంత స్ట్రెంత్ ఎక్కువ, అందులోనూ మనకి అది షెడ్ ఒకటే రూమే అంతా గోడౌన్ కదా, ఆ బ్యాచ్లతో అంత. అప్పుడు ఇంకా మీ సీనియర్ నాగభూషణము వీళ్ళు ఆ బ్యాచ్లు ఉండ్రి, మీరు ఇంకా ఫస్ట్ ఇయర్, నాకు ఫస్ట్ బ్యాచ్ అక్కడ జాయిన్ అయిన తర్వాత. ఆ షెడ్ల దగ్గర నుంచి మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు మనకి స్ట్రెంత్ ఎక్కువ, చాలా ఎక్కువ బీకామ్కి. దాదాపు సిఈసికి వచ్చి 180 దాకా ఉండ్రి. సిఈసిలో అయితే బాగా దెబ్బలు తిని వచ్చిండే వాళ్ళు ఎక్కువ ఉంది, ఎందుకంటే ఆ ఇంటర్మీడియట్ అంటేనే కొంత బడిద పూజలు ఎక్కువ ఉండే. దెబ్బలు తిని మళ్ళీ దెబ్బలు కావాలనే బీకామ్కి వచ్చిన వాళ్ళు చాలా మంది. దీంట్లో దాదాపు 70% సిఈసి నుంచి మళ్ళీ అదే శిష్యరికం తీసుకొని బీకామ్కి వచ్చినారు. అప్పుడున్నటువంటి పరిసరాలకి ఇప్పుడున్నటువంటి విద్యార్థుల బిహేవియర్కి టూ మచ్ ఆఫ్ బిహేవియర్ వీ కాంట్ ఇమాజిన్ అండ్ వీ కాంట్ ఎక్స్పెక్ట్. కాకపోతే మేము మీతో పాటు అంటే మీరు ఎట్లయితే వస్తున్నారో అట్లాంటి బ్యాచెస్ వస్తానే ఉన్నాయి కాబట్టి వాళ్ళతో ఏవికంటాం కాబట్టి కొద్దిగా అర్థమవుతుంది. కానీ మీరున్నప్పుడు ఉన్నటువంటి బిహేవియర్కి, మీరున్నప్పుడు ఉన్నటువంటి గురువుల పట్ల ఉన్నటువంటి రెస్పెక్ట్కి, ఇప్పుడున్నటువంటి స్టూడెంట్ బిహేవియర్కి 100కి 1000% తేడా ఉంది. అంటే అర్థం చేసుకోండి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు క్లాసులో కూడా చూస్తా అంటే ప్రవీణ్ వాళ్ళ అక్క అంటే ఈడ ఎట్లా అంటే మనకి వారసత్వం ఉంది, వాళ్ళ అక్క తమ్ముడు లేదా అక్క చెల్లెళ్ళు వీళ్ళంతా ఉండడం. సో కంపారిజన్ కూడా ఉండేది. ప్రవీణ్ వాళ్ళ అక్క బాగా చదివేది, ఇంట్లో ఎట్లా పోయేది చెప్తానే ఉంటుంది. మా చంద్రగాడు క్రికెట్ బ్యాచ్లో వాళ్ళన్న చూస్తే వైలెంట్, చంద్ర వీళ్ళన్న, వీడు సైలెంట్. అంటే క్లాసుల్లో అనిత ఇంకా మారలే. అవును, ఈ రమాదేవి వాళ్ళు కానీ వెనక కూర్చొని క్లాస్కి దెబ్బలు తినేది ఎక్కువ వాళ్ళే. కామర్స్ సార్ వస్తే ఫస్ట్ దెబ్బలు తినే కానీ ప్రాబ్లమ్స్ మనకు అర్థం కాదు, ఎందుకంటే చిట్టాపత్తులు అంటేనే కొత్త. అప్పుడు వరకు ఉమ్మెత్త పూలు కోసో బొద్దింకలు చదువు ఇట్లాంటివన్నీ చూపించి గ్లోబుల్ చూపించి చదివి వచ్చిండే చదువులు అవి. వీటికి వచ్చేసరికి ఉన్న పరంగా కామర్స్ అంటేనే సబ్జెక్టు కొత్తది. దాంట్లో సివిక్స్ను ఈ ఎకనామిక్స్ అన్న కొంతవరకు సార్ ఎవడో చదివినట్లన్న జ్ఞాపకాలు ఉన్నాయి, కానీ మనిషి డిఫరెంట్, క్లాస్కి వచ్చినప్పుడు డిఫరెంటే, ఈ సబ్జెక్టు డిఫరెంట్సే. సో ఎన్ని సమస్యలు అంటే ఇంకా పోతే అందులోనూ కొంత కామర్స్లో ఫెయిల్ అవుతారేమో అనే భయం మాకు. స్టాఫ్ రూమ్లో కూర్చుంటానే మాకు ప్రెజర్, సిఈసిలో ఎక్కువ ఫెయిల్ అవుతారంట, మీరేం చేసుకుంటారో ఏం లేదు. పోనీ మంద ఎవరిది అంటే మంద ఎక్కువ కనపడుతుంది. యాడ క్లాసు అంత వైలెన్స్ ఉందంటే ఈ కామర్స్ వాళ్ళు ఉంటే యాడ చూసినా అంతేనప్ప అయ్యలేదు అనేది. మీకు వస్తున్నటువంటి బ్యాచ్లు మీలో 50%కి వచ్చినారు. ఇప్పుడున్నటువంటి అడ్మిషన్ కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలు కానీ అంటే అప్పుడున్నటువంటి కల్చర్కి ఇప్పుడున్నటువంటి కల్చర్కి టూ మచ్ ఆఫ్ వేరియేషన్ ఉంది. నేను మన అల్లబకాష్ ఫోన్ చేస్తానే, సార్ 2011-14 బ్యాచ్ ఒక గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకుంటున్నాం సార్, మీరు ఖచ్చితంగా రావాలి అని అనిపించా. నాకు ఖచ్చితంగా రావాలి అంటేనే ఫస్ట్ ఆ బ్యాచ్ లో గుర్తొచ్చింది సత్తిగాడు. పడుకున్నప్పుడు కూడా ఒకసారి అనుకున్నా, నేను సొంత వ్యాపారం గురించి సోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ క్లాస్ చెప్పి లిమిటెడ్ లైబిలిటీను వాడి క్యాపిటల్ ఒకడే సమకూర్చుకోవాలి, సమస్యలన్నీ వాడే భరించాలి అని క్లాస్ చెప్పింటే
దానికి ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత BOM సబ్జెక్ట్ ఉంటే సెమినార్ చెప్పాల్సి ఉంటుంది, 100% చెప్పాలని సెలెక్టెడ్ మెంబర్స్ చెప్పి సతీని సెలెక్ట్ చేసినాను, చెప్పాల్సిందరా ప్రిపేర్ కావాలని చెప్పిన. వచ్చినాడు, సరే ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత నాకు ఏం గుర్తులేదు, సెమినార్లో మిగిలిన విషయాలు ఏం చెప్పినాడు అనే విషయాలు గుర్తులేవు, కానీ ఎంత చిప్పుకి అంత మెమరీ ఉంటుంది సార్. సోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా అంతేను అని చాలా షార్ట్ ఫామ్ లో చెప్పేది. నేను పోనీ కాదండాంలే అంటే సొంత వ్యాపార లక్ష్యం అదే, వానికి ఎంత కెపాసిటీ ఉంటే అంతవరకు చేసుకుంటాడు అంతే సార్. చిప్ ఎంత ఉంటే మెమరీ కెపాసిటీ అంతే ఉంటుంది కదా, సొంత వ్యాపారం కూడా అంతే. ఆ బ్యాచ్ నుంచి ఈ బ్యాచ్ ఇప్పుడు వరకు 2014-15 బ్యాచ్ వచ్చినంత వరకు నాకు సెమినార్ అంటేనే ఫస్ట్ గుర్తు వచ్చేది, అందులోనూ BOM అంటే. ఇప్పుడు సబ్జెక్టులు లేవు కానీ వాడికి గుర్తుందో లేదో కానీ నేను మర్చిపోలే. అంటే ప్రతి బ్యాచ్ లో కూడా ఎవరో ఒక యూనిక్ పర్సనాలిటీని ఏదో ఒక సందర్భంలో, వీళ్ళు రమాదేవుల బ్యాచ్ అంతే, దాని తర్వాత వచ్చిన బ్యాచ్లు కూడా అంతే. దెబ్బలు తిన్నవాడు ఒకసారి పడిపోయింది ఒక అమ్మాయి, సంథింగ్ బాయ్ కొండాపురం సార్, ఇటుకు వచ్చి కొట్టిన తర్వాత దాదాపు 14 కానకబార్లు ఇరిగిపోయినాయి. మీరు కొట్టినా మొత్తం బర్లన్నీ పడిపోయినాయి. ఆ పాప కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సందర్భంలో ఏమంటే వాళ్ళ నాయన అటెండర్గా గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్నాడు. ప్రాణులు ఏం వాళ్ళ నాయన వస్తే నాకేం భయమా, చూద్దాం కానీ మాట్లాడదాం అంటే ఆ ర్యాపో వేరు, ఆ బిహేవియర్ వేరు. అప్పుడు పిల్లల పట్ల ఎట్లా అంటే చదువు ఫస్ట్ ప్రయారిటీ. వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు పోయింది, నీళ్లు కొట్టినారు, మళ్ళీ లేచింది, మళ్ళా కూడా యాక్షన్ చేస్తాడు అని 2 ఏళ్ళు కొట్టినాడు. అప్పుడు ఉన్నటువంటి పిల్లలకి అప్పుడున్నటువంటి అంటే ఇంకోటే కొట్టిన మరుసటి రోజు వచ్చి మా సార్ కొడితే మనలే సార్ అని ఎంత బాండింగ్, ఎంత అటాచ్మెంట్ ఉండేదంటే పిల్లలకి. అసలు మన ప్రోగ్రాంలు కావచ్చు, రెండో విషయం మనం ఆడ చెప్తున్నాము అంటే 100% సార్ చెప్పిన, సార్ కన్నా గౌరవం ఇవ్వాలా. నీకు ఇంట్రెస్ట్ లేదా పని చేయడానికి, మాది అప్పుడు సైలెంట్ ఇప్పుడు సైలెంట్. సో ఆ అట్మాస్ఫియర్ కి చాలా వరకు అందుకే బాండింగ్ అట్లే ఉండింది. ఇప్పటికి కూడా అప్పుడు పిల్లలు ఫోన్లు చేసేది కానీ మాట్లాడిచ్చేది కానీ అంటే మేమేమి ఏదో ఎక్స్పెక్ట్ చేయం. వాస్తవంగా గురువుల కంటే శిష్యులు ఇంకా అంత ఉన్నతంగా ఉంటే చాలా సంతోషపడతాం. ఎప్పుడు కూడా అంతే, ఏ గురువు అయినా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే మనకంటే మన దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నత స్థానంలో ఉండి మనల్ని గుర్తు పెట్టుకుంటే ఉండే బ్యాచ్. మీరు అప్పుడు ఫైనల్ ఇయర్ అన్నా వెళ్ళిపోయినారు కానీ 2011 ఫస్ట్ ఇయర్ మీరు నాకు ఫస్ట్ ఇయర్కి ఉన్నా 3rd ఇయర్ వరకు ఉన్నా. ఫస్ట్ బ్యాచ్ స్టార్టింగ్ బ్యాచ్ నా టీచింగ్ ఫీల్డ్కి సత్యసాయికి డిగ్రీ ఫస్ట్ ఇయర్కి స్టార్ట్ అయినప్పుడు నాకు ఫస్ట్ బ్యాచ్ ఇది. తర్వాత కంటిన్యూషన్ కూడా ఉన్నటువంటి బ్యాచ్. మీ తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చినారు, ప్లస్ డిగ్రీ కూడా వచ్చినారు. మీ బ్యాచ్లో ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి ఒబీడియన్స్ కానీ బాండింగ్ కానీ మళ్ళీ దానిలో తర్వాత పిల్లలకి మ్యాక్సిమం రాలే. మాకంటే అప్పుడు ఉండే సారులు మ్యాక్సిమం ఎంతమంది ఉన్నా కూడా అప్పుడున్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి బాండింగ్ కనపడలా. అందుకే నేను అల్లబకాష్ ఫోన్ చేస్తాను, ఖచ్చితంగా వస్తానప్ప అని చెప్తే అన్ని చేష్టలు గుర్తుంటాయి. పిల్లలు అందరూ ఎట్లా బిహేవ్ చేసింటారు. మ్యాక్సిమం నేనైతే కొట్టేది ఎక్కువ అప్పుడు, లేదంటే ఆ బైక్ నూపుతా అంటే ఆ మెడికల్ కింద ఫస్ట్ క్లాస్ దాటి మాట్లాడవే అనేది. అంటే అంత నేను ఇంకోటే అంత ర్యాష్గా కానీ అంత హార్ష్గా కానీ టీచింగ్ స్టాఫ్లో బిరిన మాట్లాడేవాడెవరంటే ఫస్ట్ పుల్లారెడ్డి సార్ అంటే అంత ఉన్నప్పటికీ కూడా నాకు ఎక్కడే కానీ ఒక్కరోజు కూడా వ్యతిరేకత కానీ నోట్సులు రాయకుండా ఉండేది కానీ క్లాసులు ఎగ్గొట్టేటివి కానీ ఇట్లాంటివి లేకోకుండా జరిగిన. అప్పుడు అసలు క్లాస్ చెప్పాలంటే అప్పుడు సంతోషంగా వచ్చే క్లాస్ నిండా ఉండేది. ఇది సరిపోక సెమినార్ క్లాసు స్ట్రెంత్ సరిపోదు, 6 రూమ్ కావాలంటే సెమినార్ హాల్కి ఏంటి అంటే సాధులు. ప్రతి సమస్యకు కూడా ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ అశ్వత్ అన్న కానీ మన గోపాలంగా సిస్టమ్ దగ్గర పిల్లలకి ఏ సమస్యలు వచ్చినప్పుడు యూనివర్సిటీ వైపు కానీ ఏదైనా కానీ కొంచెం టెన్షన్ ఎక్కువ. షార్ట్ టెంపర్ ఒకటి, టెన్షన్ ఒకటి. అంత దురుసుగా కూడా పిల్లల్ని కూడా ఎందన్నా ఎక్కువ మాట్లాడితే ఫస్ట్ వెళ్ళిపో అంటాడు అనమాట. సో
ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా సత్యసాయి కాలేజీ ఇచ్చినటువంటి మెమరీస్. బహుశా అన్ని విషయాల్లోకి వెళ్ళా మీరు ఇచ్చినటువంటి కోఆర్డినేషన్ కావచ్చు. అందుకే నాకు మాక్సిమం పేర్లు దాదాపుగా తక్కువ. ఇప్పుడు 15 బ్యాచ్లు ఉన్నప్పటికీ కూడా పేర్లు దాదాపు గుర్తుపెట్టుకుంటా. దాదాపుగా మళ్ళీ టచ్ లేక వచ్చినా సరే వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి మళ్ళా నాకు గుర్తు చేసినా దాదాపు మర్చిపోను. పిల్లలతో అటాచ్మెంట్ కానీ బాండింగ్ కానీ. మరి ఈ వృత్తి గొప్పతనం, ద నోబెల్ ప్రొఫెషన్ ఇన్ ద ఎర్త్. నాకు తెలిసి భూమి మీద ఒక గొప్ప వృత్తి ఏదైనా ఉంది అంటే అది ఉపాధ్యాయ వృత్తి. కానీ ఎన్ని సమస్యలు ఉన్నా లంచ్ టైంకి మాత్రం సత్యసాయిలోకే రావాలి. ఎందుకంటే ఇక్కడ కూర్చునే స్టాఫ్, ఈవెన్ కేశవయ్య సార్ది ఈ ఊరే, భోజనానికి ఇంటికి పోయి రావచ్చు కదా, క్యారీ తీసుకొని వస్తాండ. రౌలి మేడం కానీ, కేశవయ్య సార్ కానీ, రఫీక్ సార్ కానీ, మహేష్ సారు గవర్నమెంట్ కాలేజీలో తింటాండా మాస్టర్. ఆడ బిర్యానీ పార్సిల్ కట్టించి తిన్నా కూడా తృప్తిగా ఉండదు. ఈడ ఇంత తిన్నా కూడా చాలా తృప్తిగా ఉంటుంది. అంటే ఎంత ఒక ఫ్యామిలీ బాండింగ్. అసలు బాక్స్ ఆడికి తీసుకుపోయి కూడా వీటికి తెచ్చుకొని తింటున్నాము అంటే ఎంత బాండింగ్ ఉందో, ఎంత అటాచ్మెంట్ ఉందో. ఇంకా కళ్యాణి మేడం మ్యాథ్స్ ఉండే బాక్సులన్నీ ఓ తాకేస్తా ఉంటాం మేము. మీరు పిల్లలు గుర్తు చేసుకుంటారో లేదో కానీ సత్యసాయి కాలేజ్ అంటేనే నాకు అన్ని విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత బాండింగ్ ఉండింది, ఎంత రిలేషన్షిప్ ఉండిందో, ఎంత అటాచ్మెంట్ ఉండిందో, పిల్లలతో ఎంత బాగా కమ్యూనికేషన్ కానీ చెప్పే మనకి అంత బ్రాండ్ ఉండే. సత్యసాయి కాలేజ్ అంటానే మా పిల్లలు నాడు చేర్చి వెళ్ళా అంత రెప్యుటేషన్ ఉండింది. ఇప్పుడు కూడా అది ఆ లెగసీ అట్లే కొనసాగుతా ఉందని నేను మనస్ఫూర్తిగా భావిస్తాడా. మరి ఇంతటి మీ అందరినీ కూడా మళ్ళీ ఒకసారి ఈ క్లాస్ రూమ్ లో చూసేటువంటి మంచి అవకాశాన్ని, ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో తెలియదు కానీ గొప్ప ఆలోచన వచ్చింది. వాళ్ళని నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎక్కడెక్కడున్నారో, ఎక్కడి నుంచి ఏ కష్టాలతో వచ్చినారో నేనైతే ఒకటే కోరుకుంటాను. ఇప్పటి వరకు మీరున్నటువంటి ఈ ఫ్రెండ్షిప్ ఎవరైతే ఉన్నారో ఒక ఆలుమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోండి. మీ అంతా కూడా టచ్లో ఉండండి. ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా లేదా జాబ్స్ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా మీరంతా కూడా ఒకసారి ఒక గ్రూప్ ఇన్కార్పొరేట్ చేసుకొని దాంట్లో ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా లేదు వాడి స్తోమతకు తగిన అవకాశం ఏదైనా ఉంటే చేయూతనివ్వండి. కలిసి ఆనందాలు పంచుకోవడమే అనుకుంటే మనకు నచ్చిన వాళ్ళతో ఆనందాలు పంచుకోవచ్చు. కలిసి ఆత్మీయత, దాంతో పాటు వాళ్ళ యొక్క బాధల్ని కానీ బాధ్యతల్ని కానీ ఏదైనా సమస్యలను కూడా షేర్ చేసుకోవడానికి అప్పట్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క పాఠం అనేది ఇప్పుడు 0% మైనస్ లో మేము స్పీడ్ మారడానికి మేజర్ రీజన్ వచ్చేసి విద్యార్థుల యొక్క ప్రవర్తనని నేను ఇవ్వలేకపోవచ్చు. నా మైండ్ సెట్ కి ఇప్పుడున్న విద్యార్థుల యొక్క మైండ్ సెట్ కి కుదరలేదు. కారణవలసింది అని చెప్పేసి నేను ఫీల్ చేంజ్ అయ్యాను. ఎందుకు చేంజ్ అంటే అప్పుడు తృప్తి క్లాస్ కొంచెం ఒకసారి వెళ్ళిపోతే నేను జయించినట్టు 50 రాజ్యాలు జయించినట్టు తృప్తి కలిగింది. పిల్లలతో ఏదో ఒక మాట అంటే వాడు నయానో భయానో ప్రేమతోనో గౌరవంతోనో రెండో మాట లేదు దాన్ని ఓన్ చేశాను. ఎంత కొట్టినా నేను చాలా సీరియస్ గా ఉండాలి. క్లాస్ లో చాలా మీరు ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ పిల్లలు ఏ రోజు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అట్లా మాట్లాడినా పరిచయం వస్తుంటున్నాను కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అంటే చాలా మైనస్ 1000 చెప్పుకోవచ్చు. అంత వరస్ట్ అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. కాబట్టి వాళ్ళకి ఏదైనా చెప్తామన్నా వినే పరిస్థితులు లేదు. కళాశాలలో విద్యార్థులే లేదు. మీరు ఫుల్ ప్లేట్ బయట దొంగ పరిస్థితులు ఉన్నాయి. లేదు 130 కాలంలో లేదు. 100 అడ్మిషన్స్ ఉన్నప్పటికీ 20 మెంబర్స్ కూడా అంత బయట అలౌట్ చేస్తాం. ఎక్కువ మంది పేరెంట్స్ కూడా తయారు. కాబట్టి విద్యా వ్యవస్థ చాలా క్షీణించింది. కారణాలు ఏమైనా మన భవిష్యత్తు ఎలా ఉంటుంది కానీ ఆ విషయంలో నేను 100% కాబట్టి అప్పట్లో మేము అధ్యాపకులు పనిచేయడం లేదా పనిచేయడము మా అదృష్టంగా భావిస్తాం. థ్యాంక్ యూ. కూర్చోవాలని మాట్లాడాలని
నేను ఎట్లా రిసీవ్ చేసుకున్నాను. ఓకే, అందరికీ శుభోదయం. వేదికను అలంకరించినటువంటి ప్రిన్సిపల్ ఆదిత్య సార్ గారికి మరియు నా తోటి అధ్యాపక బృందం, ఎక్స్ట్రా కుల్లారెడ్డి అధ్యాపక బృందం కాదు, నేను ఉన్నప్పుడు లేడు కాబట్టి కుల్లారెడ్డి గారికి, మరియు నా ప్రియమైన విద్యార్థులకు శుభాకాంక్షలు. ఇక్కడ నాకు కాల్ చేస్తానే ఫస్ట్ నాకు వచ్చినటువంటి డౌట్ ఏమంటే, నాకున్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి సమయం చాలా తక్కువ మీతో. ఇప్పటికీ నాకు మీ నుంచి ఒక ఆన్సర్ రావటాలని ఉండేది, కానీ ఇప్పుడు మరి ఈ రోజన్నా తెలుస్తుందని తెలుసు. మీకు నేను జస్టిఫై చేశానా లేదో టీచింగ్ సైడ్, వేరే విధంగా కాదు. ఎందుకంటే కుల్లారెడ్డి అనేటువంటి పేరు నేను అప్పటి వరకు తెలియదు. కుల్లారెడ్డి ఇక్కడి నుంచి లెఫ్ట్ అయిపోయినాడు సార్ని సంబోధించడం, బికాజ్ మా చిన్న వానుగానే చూస్తున్నా కాబట్టి కుల్లారెడ్డి అనే సంబోధిస్తున్నా. అది వచ్చి మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి కుల్లారెడ్డి అనేటువంటి నేమ్ అనేది తెలియదు. ఈ బొందులు నాకు వచ్చే వరకు మా ఎంపీటీసీ యొక్క పరిధిలో ఉన్నప్పటికీ కానీ కుల్లారెడ్డి అనే పేరు నాకు తెలియదు. సరే, ఈ బౌండరీలోకి వచ్చిన తర్వాత తీసుకున్నప్పుడు ఇక్కడ నేను ఎక్కడో హిందూపులో జాయిన్ అయ్యేకి వెళ్తున్నా, అన్నీ కమిట్మెంట్ అయ్యి అక్కడ 18,000 శాలరీ ఇస్తుంటే అక్కడికి వెళ్తున్నా. బస్ స్టాండ్లో బస్సు ఇక్కడ పెనమండ వరకే ఉంటే దిగితే ప్రతాపన్ వచ్చి కలిసి ఇక్కడే వేకెన్సీ ఉంది, ఇక్కడే రావచ్చు కదా అన్నాడు. లేదన్నా అక్కడ కమిట్మెంట్ అయినా వెళ్తానంటే, సరే ఒకసారి వచ్చి వెళ్ళు, ఇష్టమైతే ఉండు లేకపోతే ఇల్లు అన్నాడు, లేకపోతే వద్దులే అన్నాడు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తానే ఇక్కడ సమైక్యంగా బంధు మీరు రారు అని చెప్పే అవకాశం లేదు, మీ వైపుని మేము ఎట్లా రాసుకోలో తెలియదు. కానీ ఉన్న సమయాన్ని కానీ ఏదో విధంగా మనకు తీసుకున్నాం. ఇక్కడైతే ఈ యొక్క వేదికగా మనకు రఫీక్ను రవి సార్కి నేను అపాలజీ చెప్పాలి. ఎందుకంటే కార్పొరేట్ అకౌంటెన్సీ బలవంతంగా నేను రాకున్నా. సబ్జెక్ట్ నెంబర్ 2 ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ ఫార్మర్ ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా సార్ తెలియదు, కానీ ఆ సబ్జెక్టు నేను బలవంతంగా లాక్కున్నా. అది ఆ 2 సబ్జెక్టుల వరకు కానీ కుల్లారెడ్డి సార్ ఉండేదంట కాస్ట్ అండ్ మేనేజ్మెంట్, సార్ లేరు కాబట్టి అది అదృష్టంగా నాకు వచ్చింది. ఇంకోటి మాకు తదనంతరం మిమ్మల్ని 15 రోజుల పాటు చాలా ఇబ్బంది పడ్డాను నుంచి, మీ యొక్క సబ్జెక్టు వైపు నుంచి కానీ మీ వైపు నుంచి కానీ మొత్తం అంతా భలే, అంటే మనకి ఇంటి ఆవరణం ఇంటి ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఏర్పరచుకున్నాం. తర్వాత నేను అంతకుముందు 7 ఏళ్ళు వేరే కాలేజీలో కొత్త చెరువులో పనిచేసినాను. అక్కడ ఏ ఒక్క రోజుగా నేను అలా తినేది లేదు. సరే నేను చెప్పేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అదే వ్యవస్థనే దాదాపు ఒక 10 ఏళ్ళు అక్కడ కొనసాగించాను. కానీ ఇప్పుడు అట్లుందో నేను వీళ్ళు చెప్పినటువంటి విలువల వల్ల నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వైదొలుచుకున్నా. 1.5 సంవత్సరం అయింది టీచింగ్ సైడ్ వదిలేసి. నాకున్నటువంటి దానిలో దాదాపు మీకు మొన్న లాస్ట్లో వెళ్ళొచ్చిన బ్యాచ్ తప్ప రిమైనింగ్ అన్ని బ్యాచ్లకి 100% న్యాయం చేశానని అనుకుంటున్నా. మీ యొక్క పిల్లలు కానీ ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఆ దశలో మా యొక్క దాదాపు నాకు 8 నెలలుగా లేదనుకుంటాం, మేబీ 6 months ఏమో మీకు టీచ్ చేసినటువంటి కాలం. ఆ 6 months పీరియడ్లో మీకు ఏదన్నా కానీ తప్పిదాలు ఏమన్నా అప్పుడు జరిగిందంటే ఇప్పుడు అపాలజీ. ఎందుకంటే నేను కొత్తగా ఉన్నా, అప్పుడు మీతో రిసీవింగ్ చేసుకునే కానీ నాకు అంతవరకు లేదు. ఓకే, నెక్స్ట్ వ్యక్తిగత జీవితం అట్లా సార్ రఫీక్ సార్ గారు వచ్చారు. రఫీక్ సార్ మాట్లాడిన తర్వాత మనం మాట్లాడుకుందాం. రఫీక్ సార్ గారు వేదికలు తెలుపుతున్నారు. వాళ్ళకే పెడతాం. కానీ ఇష్టపడే గుణాన్ని బయటపెట్టే స్వభావాన్ని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేసే వాళ్ళు అందరూ కనిపిస్తున్నారు. అలాంటి అర్థం వెళ్తే మన రమేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముఖ్యంగా ఆలస్యంగా అవుతున్నందుకు అందరికీ మన్నించాలని కోరుతున్నాను. సో ఇక్కడికి ఈ కాలేజ్ ప్లస్ మీతో ఉన్న రిలేషన్ ఏమంటే
సో ఎక్కడ పోయినా కూడాను సో ఈ కాలేజ్లో నేను వర్క్ చేసినది ప్రతి చోట చెప్తూనే ఉంటాను. ప్రజెంట్ ఎదిగిన ఏపీఆర్జేసి కొరియనల్లి వర్క్ చేస్తున్నాను. సో అది జైలుగా ఉన్నాను, డిఎల్గా లేను. సో ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఇక మన సారు మహేష్ సారు, కేశవ్ సారు, ఇంకా మిత్రుడు పిల్లారెడ్డి సారు, మా సార్ రవి సారు, ఇంకా మన కంప్యూటర్ సార్ అన్నమాట కనపడుతుంటారు. ఇక మీ బ్యాచ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే సో మీతో మ్యాక్సిమం క్లాస్ అవర్స్లో తప్ప మిగతా సందర్భాల్లో సో మామూలుగా మీరు ఎట్లా బిహేవ్ చేస్తారో అదే విధంగానే మీతో సో మాట్లాడడం జరుగుతుంది. ప్లస్ ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా అలసిపోయాంగా ఈ పాటి మన కాలేజ్ టైంలో టైం ఎంత అవుతుంది 1:30. ఈ పాటికి లంచ్ బ్రేక్ వచ్చేది కదా. సో ఇప్పుడు కూడా మనం లంచ్ బ్రేక్ వెళ్ళి తర్వాత సార్ మీ విలువైన సమయాన్ని మీరు వృధా చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నాను. దయచేసి మా కోసం ఒక 1/2 అవర్ వచ్చింది. ఫోన్ చేసిన తర్వాత సన్మానం చేస్తాము. తర్వాత మా వాళ్ళు కొన్ని అభిప్రాయాలు వాళ్ళకి మెమోరీ షేర్ చేసుకుంటారు. దయచేసి మాతో స్పెండ్ చేస్తారు. చాలా మంది అసలు మాట్లాడినట్టు వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మాట్లాడతారు. వాళ్ళ యొక్క మెమోరీ షేర్ చేసుకుంటారు. ఎక్కడెక్కడో ఈ గ్యాదరింగ్ చేయడానికి ఎవరు ఒకరిద్దరు కష్టపడి రాలేదన్నమాట. మనం అందరూ అనుకున్నాం, సంకల్పం చేసుకున్నాం కాబట్టి గట్టిగా ఉంది కాబట్టి మనం ఇక్కడ కలిసాము. దీన్ని సక్సెస్ఫుల్ గా చేస్తాము. దీని ద్వారా ప్రయోజనం ఏంటి అంటే ఈ కాలేజ్కి, మనం చదువుకున్న కాలేజ్కి, మన కాలేజ్కి ఒక గుర్తింపు రావాలా అంటే నాకు తెలిసి ఈ కాలేజ్లో ఫస్ట్ మనం చేస్తున్నాం అనుకుంటా గెట్ టుగెదర్ 2011-2014 బ్యాచ్ స్పీకర్ మనమే చేసేవాళ్ళం. సో మన క్వశ్చన్ ఏంటంటే మనకి పేరు పార్టీ జూనియర్స్. సో నో ప్రాబ్లం, మనమే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం. మన జూనియర్స్ కూడా తర్వాత గెట్ టుగెదర్ చేస్తారు. ఈ కాలేజ్కి మంచి పేరు రావాలా, అడ్మిషన్లు పెరగాల, మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలా. సో మనమంతా కలిసి ఫోన్ చేసి తర్వాత మన మనసులో మనకు ఏవైతే మెమోరీస్ ఉన్నాయో వాటన్నింటినీ షేర్ చేసినా ప్రతి ఒక్కరూ మాట్లాడదాం. సన్మానాలు ఉన్నాయి, మూమెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి తీపి జ్ఞాపకంగా ఉంటుంది అని చెప్పేసి ఆశిస్తున్నాను. సో లంచ్లోకి వెళ్దాం. జై హింద్. కవర్ కింద పెట్టి సార్ ఏం కాదు సార్, వంకాయ కూర ఉంది సార్. ప్రతాప్ సార్ మార్నింగ్ వచ్చారు సార్. తెస్తాం సార్. అరే దివాకర్, నారాయణ చైర్లు కొని తీసుకురా అన్నాను. చైర్స్ నిఖిల్ చంద్ర బాక్సులు ఎప్పుడు కట్టరాలేదా మన కాలేజ్కి వచ్చిన వీడు బాక్సులు ఎప్పుడు కట్టరాలేదు కానీ కలిసి తింటున్నాం రా ఈరోజు చదువుకునే సమయంలో. ఫోటో వినయ్ అయితే బాక్స్ కట్టుకొస్తాండే, మహేష్ బాక్స్ కట్టుకొస్తాండే. ఆయన అసలు సంబంధమే లేదు బాక్సులకి. వద్దులే హట్ అవుతాడు మన అనేదానికి చాలా హట్ అయినాడు వాడు. దివాకర్ బాక్స్ కట్టుకొస్తాండో లేదు, సురేష్ కట్టుకురాలేదు, చంద్ర కట్టుకొస్తాండి అప్పుడప్పుడు లేదు, నారాయణ కట్టుకొస్తాండి పక్క. ఇది ఎలా ఉందిరా? బాగానే ఉందా? చూడు ఎరా నారాయణ స్వామి, నువ్వు ఏ రోజు కూడా బాక్స్ కట్టరాలేదురా, కానీ మాతో పాటు తింటాను మీ నాయన. కాలేజీకి వచ్చినప్పుడు ఒక్కరోజు కూడా బాక్స్ కట్టరాలేవాడు ఇంటి దగ్గర నుంచి. చెప్పు నువ్వన్నా బాగా చదువుకుంటావా?
అందుకే ఏమో కరోనా కాలేజీలో ఆడగడతారు మాకు కూడా ఇప్పుడు గణేష్ చరణ్ వాటర్ మహేష్ సార్కి వాళ్ళకి అయిపోయినా తినలే కదా ఫంక్షన్కి రాలే పొద్దున్నకి అట్లే పోయి గుర్తించుకుంటాను. గణేష్ గణేష్ నీకేదేనమ్మా అన్నా కొంచెం నాగరాజ్ ఏ నాగరాజ్ ఆరు పెట్టింది కట్టింగ్ కంఫర్ట్ ఉంది అట్లా బ్యాటింగ్ బాగుంది వంకాయ వద్దు నాకే రొటీన్ మాత్రమే అడుగుతా ఉండే బాగా గుర్తుంది. వంకాయ చారు ఎప్పుడైనా చూడండి గుర్తుకొస్తాను. సార్ ఫుడ్ టేస్ట్గానే ఉందా సార్? ఫుడ్ టేస్ట్ బాగానే ఉంది సార్. పోయి తినేసి రాదు కదా అంటే అమ్మాయి జ్యోతి తిని చెప్పు ఎలా ఉందో టేస్ట్ ఫుడ్. రే వినయ్ ఎలా ఉందిరా ఫుడ్ రన్? ఇవన్నీ ఖాళీ ఉన్నాయి. అమ్మాయి భోజనం చేసి రండి అందరూ. నా పెళ్ళికి ఎలాగో పిలిచలేను, నా పెళ్ళికి తీసే వీడియో ఈడే తీసేస్తాం మీకు. అవి ఫస్ట్ రౌండ్ జరుగుతుంది, సెకండ్ రౌండ్ వాళ్ళు వస్తారు అంతే. అంటే మనం చేయలేము. చైర్ తీసుకురా సోదన్న, చైర్ తీసుకురా. ఏది ఇంకోసారి నోరు మూసి కూర్చుందిరా. ఫోటో ఇలా సరిగ్గా రాకుంటే డిలీట్ చేయి, ఇప్పుడు చెప్తాను. వచ్చినందుకు గ్రేటే కదా.
వెళ్ళండి అమ్మా, బిఎస్సీ వాళ్ళే కాదు బీకామ్ కూడా వెళ్ళండి. ఓకే ఉన్నాయి కొంచెం నవ్వండి మేడం, అట్లా హ్యాపీ ఫీల్ అవుతాం. సూపర్. ఓకే, బాగా వచ్చింది. సెండ్ ఆఫ్ వెల్కమ్ చెప్పంటారా మీరు? నేను పాప ఉంది, నేను చాలా హెల్త్ ప్రాబ్లంలో ఉన్నాను. లలితకి రిక్వెస్ట్ చేస్తాను రా అని, రాళ్ళు తనకు 1 year పాప. మీరు వచ్చినా చాలా సంతోషపడ్డారు. లోన్లీగా ఉంటారు వీళ్ళు. కాదు రమ్మని చెప్పండి. రారా సతీష్ వెళ్ళు అమ్మాయి. కాలేజ్ కి బుద్ధుని విగ్రహం డెడికేట్ చేస్తున్నాం. అది తీసి అది ప్లీజ్ గివ్ దెమ్ ఆల్ క్లాప్స్. లెక్చరర్స్ అండ్ సమ్ స్టూడెంట్స్ బీకామ్ తరఫున, బిఎస్సీ తరఫున 3 మెంబర్స్ అలా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరైతే దీనికి ఎంకరేజ్ చేశారో, పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్లీజ్ గివ్ క్లాప్స్ టు ఎంకరేజ్ ఆదిశేష రెడ్డి సార్. ఓకే మహేష్, ఓకే ఇప్పుడు తీరు, ఇంకోటి తీరా రే మహేష్, ఇంకోటి. Our vice principal, Ravi sir, మా బ్యాచ్ తరఫున ఒక మెమోంటో ఫ్లవర్ బొకే అందిస్తున్నాం. Please come to dais Nandini and Shabana from BCom. Nandini and Shabana. అందరూ ఉండండి, అందరూ Come some boys, 4 members. ల్యాబ్స్ కొట్టండి.
నందిని Thank you, sir. Guidance, we honor your invaluable life. Best motivator and entertainer. Please give a good applause. Please come Ramadevi and Jyoti onto the dais. From BCom. Visionary lecturer. గుర్తుపెట్టుకోండి వర్డ్స్. What Mahesh sir? Visionary lecturer. Give a great applause to Mahesh sir. Come on to your dais, PSC girls and boys. ఫేస్బుక్ లో తీసుకున్నాం సార్. Please give a great applause to him. Game activity తగ్గిపోయింది. Claps ఇవ్వండి. నీకు కూడా పెద్ద గేమ్ లేదా కుమారుడే నీకు కూడా పెద్ద మీ ఫోటో బాగుంది సార్ యాక్చువల్గా. గూగుల్లో దొరికింది సార్ మీది. అవునా? కుల్లారెడ్డి సార్ స్పెక్స్ పెట్టుకొని అది స్పెక్స్ పెట్టుకొని పేట కట్టుకున్నాడు సార్ అలాగే. సార్ ఫోటో చూడండి సార్ ఒకసారి మీది. ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తేనే పేట తిట్టినారు.
Next, I will invite to grade legendary Rafiq sir onto the dais. With the dedicated word is most enthusiastic and dynamic girls. Become. Please smile. Smile ఇవ్వండి ఎవరు కొట్టడం లేదు. హ్యాపీ లేదా బాబు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. లేదు. Next, I would like to invite big round of applause to him. Please come on to the stage with some members. Thank you, sir. Thank you for your great speech. థ్యాంక్స్ సార్. Next, ఫోటోస్ ఓకే సార్ చేసింది. మీ ఫీ రియంబర్స్మెంట్ అన్నీ వచ్చినా నవ్వండి ఎలా రే ఫీ రియంబర్స్మెంట్ రాలేదారా మీకు thank you, Gopalama. ఏ అమ్మాయి అమ్మాయి వెళ్ళకూడదా వెళ్ళండి. Thank you for your work and dedication, bro. Next, I would like to invite friendly supporter Ashwant Narayana garu. Please come on to the dais. Girls, ready? 1 2 3 4 password నేను వెళ్తాలే పట్రా అవుతలే ఫోటో కొట్టు ఫోటోస్ కొట్టు ఉన్నీళ్ళు అన్న తీస్తాను ఏ అమ్మాయి వెళ్ళండి 1 2 3 4
ఓకే గట్టి ఆడతనం పెంచుకో సింగారమనే చేసింది చీర ఆనందమనే రంగులని పింది చీర మమకారమనే మగ్గంపై వేసింది చీర చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో పంటలు జారు కట్టెతో పడకటింట చేరితే గుండె జారి చూస్తాడు పురుషుడు నిండు కట్టుతో నడిచెళ్తుంటే నైనానే పెడతాడు అందరూ అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది కన్నీరై ఉన్నప్పుడు నీ చంపను తడిగేది చిన్న చీర కొంగులు కన్న తల్లి చీరలోని గొప్పతనం తెలుసుకో చీర కట్టి ఆడతనం పెంచుకో పొయ్యిలో విచ్చుకున్నప్పుడు ఈ చీర గాంధాలకు అడ్డుగా గాలి ఆడక పుట్ట పోసినప్పుడు ఆ పైనే గాని పాలి ధరించామరా ఎండావన నీకు తగిలినప్పుడు ఆ కడకంగే నీ తలపై గొడుగు విదేశాలపై తనకు సారపు పంపేది భారతీయ సంస్కృతిని సగర్వంగా చాపేది చీరలోని గొప్పతనం తెలుసుకో ఒక యువ నాయకుడు అవుతావా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వ్యక్తికి ఎదగాలని ఆశిస్తున్నాము. యువ నాయకుడు అవ్వాలి, ప్రజా నాయకుడు అవ్వాలి. సంగీత ఖచ్చితంగా ఏదో ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ 10 సంవత్సరాల నుండి దాదాపు 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ కళాశాలలో ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. సో నేను మీకు అందుకుంటున్నాను, మీరు కూడా నాకు అంతా బాగుంటున్నారు. మన బాండింగ్ ఇలాగే ఉండాలి, చాలా బాగుంటుంది. ప్రతి స్టూడెంట్కి ప్రతి లెక్చరర్ కోరుకునేది అదే. సో దీన్ని గుర్తింపుగా నేను కూడా గుర్తుపెట్టుకున్నాను. మీ అందరితో ఒక పాట పాడతాను. సో బయటకు ఎవరికి పోతండి.
జ్ఞాపకాలే తూర్పు జ్ఞాపకాలే గోదాకు ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదరో నిలుంచే గతమంతా మదిలేరా పడుతుందమ్మా కానీ గెట్ టుగెదర్ అని శరణ్ భాష నాకు వచ్చింది అనమాట. నేను మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నవ్వా, డిగ్రీ ఏంటి గెట్ టుగెదర్ ఏంటి ఎవరు పట్టించుకుంటాడు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే డిగ్రీ గ్రూప్ని నేను దాదాపుగా 2-3 years మ్యూట్ పెట్టాను. దేనికంటే రీజన్స్ ఏమో తెలియదు, నా పర్సనల్ ప్రాబ్లమా లేకపోతే ఇంకోట నేను ఎవరికి టచ్లో లేను. బట్ ఎప్పుడైతే 10 years అనే ఫిగర్ నా మైండ్లోకి వచ్చిందో సో ఆటోమేటిక్గా నేను ఆలోచించడం స్టార్ట్ చేసిన. దాదాపుగా 10 days నుంచి పొద్దున సాయంత్రం అంటే నాకు ఎవరైతే టచ్లో ఉన్నారో మార్నింగ్ 7:30కి ఫోన్ చేసి అప్డేట్ చేయండి, నైట్ 10:30కి ఫోన్ చేసి అప్డేట్ చేయండి, ఎవరు వస్తున్నారు ఇంటిమేట్ చేశారు, ఇవన్నీ లాస్ట్ 10 daysగా నా లైఫ్లో భాగం అయిపోయినాయి. సో ఈ రోజు నుంచి అది ఉండదు, ఆ గ్రూప్స్ కానీ యాక్టివ్లో ఇన్ని రోజులు ఉన్నాయి, మీద ఉండదు. కానీ లైఫ్ టైం అంటే నార్మల్గా ఇందులో క్వశ్చన్ ఉంది, అది మేబీ ఎవరికైనా వస్తే నేను హ్యాపీ. లేదా నార్మల్ క్వశ్చన్ ఏంటంటే 10 years తర్వాత ఇప్పుడు గెట్ టుగెదర్ చేసాము, నెక్స్ట్ 10 years చేద్దామా 5 years చేద్దామా, అసలు ఎవరైతే ఒపీనియన్ చెప్తారో ఆ డేట్ మార్క్ చేసుకొని ఆ రోజు ఖచ్చితంగా మళ్ళీ రీయూనియన్ చేద్దామని ప్లానింగ్ అయితే ఉండింది. సో ఈసారి మేము ఇనిషియేట్ తీసుకోము. సో మీరు ఎవరికైనా ఇనిషియేట్ ఉంటే ఆ డేట్ చెప్తే 100% ఆ డేట్కి ఇలానే మళ్ళీ కొడుతాం. సో థ్యాంక్ యూ.